హరే కృష్ణ. ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి మందిరం మందసలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ మందిరం. మందస ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో పలాసకి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మందిరం అత్యంత పురాతనమైనటువంటి మందిరం, అత్యంత సుందరమైనటువంటి శిల్పకళ ఈ మందిరానికి కలదు. ఈ మందిరంలో వాసుదేవ పెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. మందసలో పాలకోవ అనేది చాలా ఫేమస్. ఈ మందిరంకి వచ్చిన తర్వాత మందసలో ఉన్నటువంటి పాలకోవను కూడా మనం రుచి చూడవచ్చు. సుమారు 1200 సంవత్సరాల క్రితం వామన్ సింగ్ దేవ్ అనేటటువంటి ఒక మహారాజు ఆయన యొక్క రాజ్యాన్ని వాళ్ళ యొక్క బంధువులకి అప్పగించి ఆయన మహేంద్ర పర్వతానికి వచ్చి అనేక రకమైనటువంటి కఠినమైనటువంటి తపస్సులు చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేసి మంజుష అనేటటువంటి ఒక చిన్న సామ్రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఆ వామన్ సింగ్ దేవికి ఒకసారి ఒక చక్కని సంకేతం అనేది కలిగింది, తన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించగలడు అనేసి. అటువంటి సమయంలో తన చేతుకున్నటువంటి ఉంగరం నదిలో పడిపోయిందంట. అది ఆ నీటితో పాటు ప్రవహించి ఇలా కిందకి వెళ్ళిపోయి ఒకానొక స్థలంలో ఆ ఉంగరం అనేది దొరికిందంట. ఆ స్థలాన్నే మంజుష రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ వామన్ సింగ్ దేవ్. ఇప్పటికీ ఆ నది అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ నది పేరు సునాముద్ది, అంటే బంగారు ఉంగరం అనేసి అర్థము. ఈ మంజుష అనేటటువంటి రాజ్యం ఒకప్పుడు మద్రాసు అందరిలో ఉండేటటువంటి గంజాం జిల్లాలో ఉండేది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో ఉండేది. కాలక్రమేణా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది పలాస్కి దగ్గరలోనే ఉంది. ఈ మందస గ్రామంలోనే మనం చూస్తున్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఈ వాసుదేవ పెరుమాళ్ మందిరం అనేది స్థాపించబడింది. ఇది 1200 సంవత్సరాల క్రిందట కట్టబడినటువంటి మందిరం. దీని శిల్పకళ చూసినట్లయితే ఒరిస్సా స్టైల్లో ఉంటుంది. జగన్నాథ్ పూరి, ఇంకా కోనార్క్, భువనేశ్వర్లో ఉండేటటువంటి మందిరాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి. లోపల ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలా ఉంటారు. అలా ఆ రూపంలో ఉండేటట్లు ఉంటారు. ఒకప్పుడు ఈ మందిరంలో వేదాభ్యాసం చాలా అద్భుతంగా జరిగేది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకునేవాళ్ళు. ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించేటటువంటి రామానుజులు అనేటటువంటి ఒక ఆచార్యులు కాశీ వరకు కూడా పర్యటించి పండితుల యొక్క చర్చల్లో ఎంతోమంది విద్వాంసులను ఓడించి ఉత్తరాదిలో కూడా తన ఘనతను చాటి అనేకమైనటువంటి పత్రాలని సాధించారు. ఈ మందిరం శ్రీకాకుళం నుండి 94 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూర్వం ఈ యొక్క గ్రామాన్నే మంజుష అనేసి అనేవాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నాం. మంజుష అంటే బంగారు ఉంగరం అనేసి, నగల పెట్టనేసి అని అర్థం. ఇటువంటి గ్రామంలో కొలుతీరిన వాడే వాసుదేవ పెరుమాళ్ స్వామి. చాలా ఫేమస్ ఈ మందిరం. ఈ వాసుదేవ పెరుమాళ్ ఇక్కడ ఉండడానికి కారణం ఒక స్టోరీ చెప్తారు. పూర్వం ఇక్కడ పాలించేటటువంటి రాజులు బ్రహ్మహత్య దోషానికి గురయ్యారంట. దాని కారణంగా దాని నుండి బయటపడడం కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అటువంటి సమయంలో కాంచీపురంలో ఈ వాసుదేవ పెరుమాళ్ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఇప్పుడున్నటువంటి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠించారు. ఈ విధంగా ఈ ఆలయం అనేది ఏర్పడిందనేసి చెప్తుంటారు. ఈ వాసుదేవ పెరుమాళ్ మందిరంలోనే చిన్నజీయర్ స్వామివారి గురువుగారు అయినటువంటి పెద్దజీయర్ స్వామివారు కూడా ఇక్కడే వేదాభ్యాసం, శ్రీభాష్యం, అనేకమైనటువంటి వేద విద్యలు నేర్చుకున్నారని చెప్తారు. ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఉత్తర భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ప్రశంసా పత్రాలు, బహుమతులు పొందినటువంటి రామానుజాచార్యులు అనేటటువంటి ఒక ప్రసిద్ధ పండితులు ఉండేవారు. ఈ రామానుజాచార్యుల వద్ద శ్రీభాష్యం తెలుసుకోవడానికి, ఇంకా వేదాభ్యాసం చేసుకోవడానికి పెద్దజీయర్ స్వామివారు, గోపాలాచార్యులు అనేటటువంటి 2 యువకులు నేర్చుకోవడానికి ఈ ఆశ్రమాన్ని చేరుకొని గురువుగారిని ఆశ్రయించారు. అయితే ఒకరోజు రాత్రి వాళ్ళకి ఒక స్వప్నం అనేది వచ్చింది.
ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్వప్నం ఏమిటంటే, ఆ ఇద్దరూ కూడా గోదావరి నది దాటుతూ ఉండగా వంతెన అకస్మాత్తుగా కూలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కూలిపోవడం అశుభ శకునం అనేసి వెంటనే లేచినటువంటి విద్యార్థులు గురువు గారిని సమీపించి జరిగిన విషయం చెప్పారు. కలలో ఈ విధంగా వచ్చిందని చెప్పగానే రామానుజాచార్యులు భగవంతుడి యొక్క దివ్యనామాన్ని జపించుకోండి, ఈరోజు పడుకోండి, రేపు ఉదయాన్నే ఆ విషయం గురించి మాట్లాడదామని చెప్పి ఉదయం అవగానే ఆ ఇద్దరు బాలులను కూడా వాసుదేవ పెరుమాళ వద్దకు తీసుకువెళ్ళి శ్రీ రామానుజాచార్యులు ఏమంటారంటే, పెరుమాళే, వీళ్ళిద్దరూ కూడా అత్యంత ప్రతిభావంతులు, మన శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి శాస్త్రాలను రక్షించే వాళ్ళు వీళ్ళే, కాబట్టి నా ద్వారా మీరే ఉపదేశిస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా అప్పటి నుంచి వేదశాస్త్రాలు శ్రీభాష్యాన్ని ఉపదేశిస్తారు. 2 సంవత్సరాలు పట్టవలసినటువంటి విద్య కేవలం 6 నెలల్లోనే మొత్తం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మందిరం ఎంతో వైభవాన్ని ప్రభావాన్ని కలిగినటువంటి వాసుదేవ పెరుమాళ్ ఆలయం తర్వాత కాలంలో గతకాల వైభవంలాగా ఉండకుండా మరుగున పడిపోయింది. ఈ ఆలయం అనేది, ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక ఆస్తులు కూడా తగ్గిపోయి ఇప్పుడు రికార్డులో చూస్తే 3 ఎకరాలు మాత్రమే ఉన్నాయంట. ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలో ఉండేది. తర్వాత వాళ్ళు కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్ల తర్వాత చిన్నజీయర్ స్వామివారు ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి తన అధీనంలో తీసుకొని ఈ మందిరాన్ని అత్యంత పూర్వ వైభవాన్ని కలిగి ఉండేటట్లుగా మందిరాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ మందిరం యొక్క ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే కళింగ స్టైల్, కళింగ శిల్పకళ కలిగి ఉంటుంది. అంటే మనం భువనేశ్వర్, జగన్నాథ్ పూరి వెళ్ళినట్లయితే అక్కడ మందిరాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది ఈ మందిరం. చాలా అద్భుతమైనటువంటి దివ్య మందిరం. ఈ మందిరం ఇప్పుడు మనం ప్రస్తుతం వెళ్ళినట్లయితే చాలామంది ఈ మందిరాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఒకప్పుడైతే ఈ మందిరాన్ని వెళ్ళడానికి కూడా అత్యంత కఠినంగా ఉండేది. అటువంటి దాన్ని చిన్నజీయర్ స్వామి చాలా బాగా డెవలప్ చేశారు ఈ మందిరాన్ని. ఈ మందిరానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి, మార్చి నెలలో వచ్చేటటువంటి మాఘమాసం యొక్క మొదటి వారంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాలకైతే సమీప గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు చాలామంది ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తారు. అంతేకాకుండా ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ వాసుదేవ పెరుమాళ్ స్వామిని దర్శించుకొని వారి వల్ల జ్ఞానము, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయనేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ మందిరంలో ముక్కోటి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి వైష్ణవ పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటారు. సో ఎవరైతే శ్రీకాకుళం వస్తూ ఉంటారో, శ్రీకాకుళం ఉన్నవాళ్ళు ఈ మందిరాన్ని తప్పగా దర్శించుకోవాల్సిందే. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఈ మందిరాన్ని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులను పొంది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి మంత్రాన్ని జపించి మన హృదయాన్ని శుద్ధీకరించి భగవద్ధామాన్ని, భగవత్ ప్రాప్తి కలిగేటట్లుగా మనం సాధన చేద్దాం. హరే కృష్ణ.